ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ సాధనలో భాగంగా మనము ఇప్పుడు 5వ నామమైనటువంటి ఓం దేవకార్య సముద్యతాయై నమః అనేటువంటి ఈ నామాన్ని ఎలా సాధన చేయాలో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. ఇక్కడ ఓం దేవకార్య సముద్యతాయై నమః కదా. మనకి 4వ నామం ఏమిటి? ఓం చిదగ్నికుండ సంభూత కదా. అక్కడ ఇప్పుడు ఈ నామాన్ని ఎలా సాధన చేయాలి అని అంటే, అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవతల యొక్క కార్యాలను చెయ్యడానికి సముద్యత ఆవిర్భవించినటువంటిది అని మనము ఇక్కడ శబ్దం వల్ల వచ్చే అర్థాన్ని ఈ విధంగా గ్రహించాలి. దేవ అంటే దేవతల యొక్క కార్యములకై సముద్యత ఆవిర్భవించినటువంటిది. ఇది మనకు శబ్దం వల్ల వచ్చే అర్థం. ఇక్కడ మనము శబ్దం వల్ల వచ్చే అర్థాన్ని ఇప్పుడు మనం విచారణ చేశాం. ఈ నామాన్ని మరి ఎలా సాధన చేయాలి? శ్రీ విద్య సాధకుడు ఈ నామాన్ని ఎలా సాధన చేయటం వల్ల శ్రీ విద్యలో పరిపూర్ణతను పొందుతాడు. ఇక్కడ ప్రతి నామము కూడా పరిపూర్ణతను కలిగిస్తుంది శ్రీ విద్యలో. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషణము. ఏ నామాన్ని మనము సాధన చేస్తూ ఉన్నామో ఆ నామానికి అనుకూలంగా మనకి తజ్జన్యమైనటువంటి ఫలితము తప్పకుండా కలుగుతుంది. ఇక్కడ ఓం దేవకార్య సముద్యతాయే నమః అన్నప్పుడు దేవతల యొక్క కార్యాలను చేయడానికి ఆవిర్భవించినటువంటి లలితా త్రిపుర సుందరి అనేటువంటి అర్థాన్ని మనము గ్రహించాం. ఇక్కడ సాధన పరంగా ఈ నామాన్ని ఎలా అనుసంధానం చేయాలి? ప్రతి నామం కూడా ఓంకారంతో అనుసంధానమైనప్పుడు అది మంత్రంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ దేవకార్యము అంటే అర్థం ఏమిటి అని అంటే ఇంద్రియాలు అనే అర్థాన్ని ఇక్కడ మనము గ్రహించాలి. ఇక్కడ దేవకార్యము అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ దేవతలు అంటే సాత్విక శక్తులు. ఆ సాత్విక శక్తులు ఏమిటి ఇప్పుడు అంటే ఇంద్రియాలు యొక్క సంరక్షణ అనేది చాలా అవసరం. ఇంద్రియాల యొక్క సంరక్షణ అంటే అర్థం ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి సాధకుడికి ప్రధాన శత్రువులు ఎవరు అని అంటే ఇంద్రియాలే శత్రువులు. ఎప్పుడు ఏ సాధకుడు తన ఇంద్రియాలను జయించకుండా ఉంటాడో అటువంటి సాధకుడి యొక్క ఇంద్రియాలు తనకు ప్రతిబంధకంగా మారుతాయి. ఏ సాధకుడు తన ఇంద్రియాలను జయిస్తాడో అటువంటి సాధకుడి యొక్క ఇంద్రియాలు ఆ సాధకుడికి మోక్షం మార్గం వైపు
సహకరిస్తాయి కదా. ఇక్కడ దేవకార్య సముద్యత అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, ఇంద్రియాల అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాటిని సంరక్షించడము అనే అర్థము సాధనపరంగా మనం తీసుకోవాలి. అంటే అర్థం ఏమిటి? దుష్ట ప్రవృత్తి ఏదైతే ఉందో, మనస్సులో దుష్ట ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ ప్రవృత్తిని, అలాగే ఇంద్రియాల దుష్ట ప్రవృత్తిని నశింపచేయునది అనే అర్థము సాధనపరంగా మనము గ్రహించాలి. దేవకార్య సముద్యతాయై నమః అన్నప్పుడు ఇప్పుడు ఏ అర్థాన్ని గ్రహించాలి అంటే, ఇంద్రియాల దుష్ట ప్రవృత్తిని, అలాగే మనసు దుష్ట ప్రవృత్తిని, వీటిని తొలగించడము కోసము ఉన్నటువంటి ఆవిర్భవించినటువంటి లలితా త్రిపుర సుందరి అనేటువంటి అర్థాన్ని మనము ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ ఇంద్రియాల దుష్ట ప్రవృత్తి ఎంత బలంగా ప్రపంచం వైపు ఉంది. అటువంటి దుష్ట ప్రవృత్తిని నశింపచేయాలి అని అంటే ఒక దివ్యశక్తి కావాలి. ఆ దివ్యశక్తియే ఇక్కడ మనకు లలిత పరదేవత. అప్పుడు అటువంటి దుష్ట ప్రవృత్తిని తొలగించి ఇప్పుడు అమ్మవారికి దేనిని సంరక్షిస్తుంది అని అంటే, ఇక్కడ శ్రద్ధ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, దేవకార్య అన్నప్పుడు వీటిని దేవశబ్దం చేత మనము గ్రహించాలి. ఇప్పుడు దేనిని సంరక్షించుటకు అని అన్నప్పుడు ఏం చెప్పాలి అని అంటే, ఇక్కడ అరిషడ్వర్గాలే రాక్షస తత్వం. అంటే దుష్ట ప్రవృత్తిని నశింపచేసే శ్రద్ధ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం మొదలైనటువంటి దైవీ గుణాలను మన యందు సుస్థిరము చేయడము కోసము లలితాపరదేవత ఆవిర్భవించింది అని ఇక్కడ మనము సాధనపరంగా అనుసంధానము చేసుకోవాలి. ఎప్పుడైతే సాధనపరంగా ఈ విధంగా అనుసంధానము చేసుకొని మనము లలితా త్రిపుర సుందరిని ఉపాసిస్తామో, ఉపాసించడం వల్ల తప్పకుండా ఆ లలితా త్రిపుర సుందరి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి క్షణము కూడా సాధన మార్గములో ఇంద్రియాల దుష్ట ప్రవృత్తి వల్లనే మనసు బహిర్ముఖమవుతూ తజ్జన్యమైనటువంటి సుఖదుఖాలను పొందుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సాధకుడు సాధనను మొదలుపెట్టి మోక్ష మార్గం వైపు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఏవి ప్రతిబంధకంగా ఉన్నాయి అని అంటే, ఇంద్రియాల వృత్తులు ప్రతిబంధకంగా ఉన్నాయి, ఇంద్రియ విషయ వృత్తులు ప్రతిబంధకంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇంద్రియ విషయ వృత్తులను నశింపచేసి కేవలము సాత్విక భావాలను ఎవరు జనింపచేస్తారో ఆమె సాక్షాత్ లలితా త్రిపుర సుందరి అని మనము ఇక్కడ అన్వయము చేసుకోవాలి. ఈ విధంగా అన్వయం చేసుకొని ఓం దేవకార్య సముద్యతాయై నమః, ఓం దేవకార్య సముద్యతాయై నమః, ఓం దేవకార్య సముద్యతాయై నమః అని ఈ విధంగా ఈ నామాన్ని శ్రద్ధాభక్తులతో ఏ శ్రీవిద్య ఉపాసకుడు జపము చేస్తాడో అటువంటి శ్రీవిద్య ఉపాసకుడికి తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఇంద్రియాల దుష్ట ప్రవృత్తులు నశించి కేవలము ఇంద్రియాలు సాత్విక భావాలను పొంది, అటువంటి సాత్విక భావాల చేత మనస్సు శాంతిని పొందుతుంది, మనస్సు పవిత్రీకరింపబడుతుంది. పవిత్రీకరింపబడినటువంటి మనస్సులో ఏకాగ్రత జనిస్తుంది. ఏకాగ్రత జనించినటువంటి మనస్సులో క్రమంగా ధారణ స్థిరమవుతుంది. ధారణ స్థిరమైనటువంటి మనస్సులో క్రమంగా ధ్యానము ఫలవంతమవుతుంది. ఈ విధంగా ఈ నామాన్ని శ్రీవిద్య ఉపాసకుడు సాధన చేయడం వల్ల ఇంద్రియాల దుష్ట ప్రవృత్తులను అనతి కాలములోనే తొలగించుకొని సాక్షాత్ లలితా త్రిపుర సుందరిని తన హృదయస్థానములు ప్రతిష్ఠించుకొని ఏకాగ్రతమైనటువంటి మనసు చేత, ఏకాగ్రతతో కూడుకున్నటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసు క్రమంగా ధారణగా పరిణామం చెంది
ధారణగా పరిణామం చెందినటువంటి మనస్సు ధ్యానంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మనస్సు ధ్యానంలోకి ప్రవేశిస్తుందో, ప్రవేశించగానే ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి మనము శ్రీ విద్యను ప్రారంభించామో ఆ ప్రయోజనాన్ని మనము తప్పకుండా పొందుతాము. అంటే ఇక్కడ ఇంద్రియ విషయ వృత్తులు అనేటువంటివి చాలా బలవంతమైనటువంటివి, సాధన మార్గములో చాలా ప్రతిరోధకమైనటువంటివి. నిరంతరము కూడా ఇంద్రియ విషయ వృత్తులు ఏవైతే ఉన్నాయో ప్రతి క్షణము అనేక సంకల్పాలను ఇస్తూ సుఖదుఖాలకు కారణమవుతున్నాయి. కాబట్టి అటువంటి ఇంద్రియ విషయ వృత్తులను మనము ఈ విధంగా సాధన చేయడం వల్ల లలిత పరదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత మనము తప్పకుండా శ్రీ విద్య సాధనలో ఉన్నతిని పొందుతాం. ఇక్కడ దుష్ట ప్రవృత్తి అన్నప్పుడు ఇంద్రియ విషయ వృత్తులను మనం గ్రహించాం. అయితే ఇంద్రియ విషయ వృత్తులు అనేవి అవరోధకంగా ఎందుకు మారుతున్నాయి అని అంటే, ఇక్కడ అజ్ఞాన సంబంధమైనటువంటి కార్యము, ఆ కార్యము ఉండడం వల్ల, అజ్ఞానం ఉండడం వల్ల ఇంద్రియ విషయ వృత్తులు నిరంతరము కూడా ప్రేరేపిస్తూ సుఖదుఖాలకు కారణమవుతున్నాయి కదా. అందువల్ల ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః అన్నప్పుడు కూడా అక్కడ మనము చిదగ్ని శబ్దానికి అర్థం ఏం తీసుకున్నాము అని అంటే జ్ఞానము అనే అర్థాన్ని తీసుకున్నాము. అటువంటి జ్ఞానము చేత ఇంద్రియ విషయ వృత్తులను నశింపచేసి హృదయస్థానము యందు అధిష్ఠించి కూర్చున్నటువంటి లలితా పరదేవతను మనము ఎప్పుడైతే భావన చేసి ఓం దేవకార్య సముద్యతాయే నమః అనేటువంటి నామము చేత జపము చేస్తామో పరదేవత యొక్క నామాన్ని, తప్పకుండా ఆ చిదగ్ని వల్ల ఆవిర్భవించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటేనే జ్ఞానము కాబట్టి జ్ఞానాగ్ని వల్ల ఇంద్రియ విషయ వృత్తులు సమస్తము కూడా తొలగిపోయి కేవలం సాత్విక భావాలు మాత్రమే ఏర్పడి, ఆ సాత్విక భావాల వల్ల చాలా తొందరగా మనస్సు అంతర్ముఖత్వాన్ని పొందుతుంది, అంతర్ముఖ దశను పొందుతుంది. క్రమంగా ఆ పరదేవతను ధ్యానించి ఆ మనస్సు తదాకారంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు ఈ నామాన్ని ఈ విధంగా సాధన చేసి లలితా పరదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం